జగద్గురువులకి నమస్కారం చెయ్యడానికి ఏ విధమైనటువంటిది చేతిలో పుస్తకం అక్కర్లేదు. అది చిన్న శ్లోకం. జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులకి ఒక్కసారి నమస్కారం చేద్దాం. అందుకని అందరనండి, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ ఆర్ష జాతికి ఆయుపొట్లు గురువులు. ఆ గురువు అనేక స్వరూపాలతో వచ్చారు. ఒకసారి జగద్గురువులు శంకరాచార్యులుగా వచ్చారు, ఒకసారి భగవద్ రామానుజాచార్యులుగా వచ్చారు, ఒకసారి మధ్వాచార్యులుగా వచ్చారు, ఒకసారి రామకృష్ణ పరమహంసగా వచ్చారు. ఏ ఏ రూపములతో వచ్చినా వచ్చినటువంటి వారందరూ కూడా జనావళిని భక్తావళిని ఉద్ధరించే ప్రయత్నం చేశారు తప్ప వారికంటూ స్వార్థమే ఉండదు జగద్గురువులకి. అటువంటి జగద్గురువులలో ఆదిశంకరులు మహాపురుషులు. వారు సాక్షాత్తుగా ఈశ్వరాంశకి చెందినటువంటి వారు. ఎందుచేత అంటే సదాశివ సమారంభాం, పరమశివుడే దక్షిణామూర్తి స్వరూపుడై మొట్టమొదట గురుత్వాన్ని పొందారు. ఆయన చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. సనక సనందనాది మహర్షులు ఆయన చుట్టూ చేరి పరివేష్టించి కూర్చుని ఉంటే వారందరూ జ్ఞానమును అపేక్షిస్తే నోటితో మాట మాట్లాడకుండా కేవలం చిన్ముద్ర పట్టారు. మౌన వ్యాఖ్య చేత మహానుభావుడు ఆత్మతత్వాన్ని శిష్యులకు అందచేశారు. అటువంటి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం, ఆదిశంకర భగవత్పాదులు మధ్యలో ఉండి ఇప్పటి వరకు మాకున్నటువంటి గురువుల యొక్క పరంపర కొనసాగుతుండగా అటువంటి గురు పరంపరకు నమస్కరించుతున్నాము. గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురుత్యభిధీయతే. గు అంటే అంధకారం, రు అంటే దాన్ని తొలగించడం. ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఉంటారు, ఎన్నో జన్మలు మారుతూ ఉంటాం, కానీ ఈ శరీరముతో పాటుగా వచ్చినటువంటి అజ్ఞానమును పోగొట్టగలిగినటువంటి ఏకైక స్వరూపం గురుస్వరూపం. అటువంటి గురుస్వరూపం భారతీయ సంప్రదాయంలో సనాతన ధర్మంలో సర్వకాలముల యందు నమస్కరింపదగినటువంటి స్వరూపం. జగద్గురువులు శంకర భగవత్పాదులు వారి యొక్క జన్మ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులలో జరిగింది. ఎందుచేత అంటే పూర్వకాలంలో కేరళ రాష్ట్రంలో కాలడి అనబడేటటువంటి గ్రామంలో శివగురు ఆర్యాంబ అనబడేటటువంటి పుణ్య దంపతులు ఉండేవారు. వారికి చాలా కాలం సంతానం కలగలేదు. అరే సంతానం కలగలేదు, సంతానం కలగాలనేటటువంటి ఆర్తితో వాళ్ళిద్దరూ అదే రాష్ట్రంలో ఉన్నటువంటి వృషాచలేశ్వరుణ్ణి సేవించారు. సేవిస్తే స్వామి ఒకనాడు కలలో స్వప్నంలో దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి శంకర భగవత్పాదులుగా నేనే అవతరిస్తున్నానని చెప్పారు. చెప్పడంలో ఒక్కొక్క వ్యాఖ్యానంలో ఒక్కొక్క చిత్రమైన ప్రస్తావన చేశారు. అల్పాయుర్దాయము కలిగినటువంటి మహాజ్ఞాని అయిన కుమారుడు కావాలా, దీర్ఘాయుష్మంతుడైనటువంటి మూర్ఖుడు కుమారుడిగా కావాలా అని అడిగారు శివగురువుని. నాకు అల్పాయుర్దాయము కలిగిన వాడైన మహాజ్ఞాని కుమారుడిగా కావాలని అడిగారు. ఆ కారణం చేత శంకరులే సాక్షాత్తు శంకరుడిగా మహానుభావుడు వైశాఖ శుక్ల పంచమి నాడు జన్మించారు. చిత్రమేమంటే మనకి చైత్రమాసంలో వసంత ఋతువు ప్రారంభం, వైశాఖ మాసానికి మాధవ మాసము అని పేరు. మాధవ మాసంలో రెండు చాలా ఎక్కువగా దొరుకుతాయి. అవే ఒకటి మామిడి పండు, ఒకటి మల్లె పువ్వు. ఈ రెండింటికి ఉన్న గుణాలేమిటి? మామిడి పండు అపారమైనటువంటి రసమునకు ప్రసిద్ధి. మామిడి పండు రుచిని చూపిస్తుంది, రసాన్ని చూపిస్తుంది. మల్లె పువ్వు అపారమైనటువంటి వాసనకి ప్రసిద్ధి. వాసనకి ప్రసిద్ధి మల్లె పువ్వు, రసమునకు ప్రసిద్ధి మామిడి పండు. అటువంటి మాధవ మాసంలో శంకరాచార్యుల వారు జన్మించారు. శంకరాచార్యుల వారు దేనికి ప్రసిద్ధి? శంకరాచార్యుల వారు కూడా వాసనకి ప్రసిద్ధి. ఏ వాసన? వారి నోటి మాటలలో అపారమైన పరిమళం ఉంటుంది. ఏమిటంటే మాటకి పరిమళం ఏమిటండి? పువ్వుకి పరిమళం ఉంటుంది, మాటకి పరిమళం ఉంటుందా? అంటే మీరు పూజ చేస్తారు, పూజ చేసినప్పుడు అక్కడ ఒక కలశ పెట్టి అందులో నీళ్లు పోసి గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అంటారు. ఆయా నదులలో ఉండేటటువంటి పవిత్రమైన జలములారా మీరు వచ్చి ఈ పాత్రలో చేరండి అని అడుగుతారు. అవి ప్రవేశించడం చేత అక్కడ ఉండేటటువంటి ఆ కలశ పాత్రలోని నీరు
పరిశుద్ధమైనట్టు భావించి దేవం ఆత్మానిచ పూజాద్రవ్యానిచ సంప్రోక్ష్య, నా మీద పరమాత్మ మీద ఈ పూజాద్రవ్యముల మీద వీటిని సంప్రోక్షణ చేయుచున్నాను అని ఆ నీళ్లు జల్లి పూజ ప్రారంభం చేస్తారు. మీరు అక్కడ పెట్టినటువంటి నీటిలోకి గంగని తీసుకొచ్చి ఆవాహన చేసి ప్రవేశపెడతారు తప్ప, మీరు గంగానది దగ్గరికే స్నానానికి వెళ్ళారనుకోండి, మళ్ళీ ప్రార్థన చేస్తారా గంగ వచ్చి ఇందులో ప్రవేశించుగాక, ఈ జలములు పవిత్రములగుగాక అని మీరు అడుగుతారా? అడగరు. గంగ తనంత తానుగా పవిత్రత. అలా శంకరుల నోటి వెంట రావడమే స్తోత్రానికి పవిత్రత. ఎందుచేత వారి వాక్కుకి ఉన్నటువంటి పరిమళం అటువంటిది. వాక్కుకి పరిమళం ఉండడం అంటే పువ్వుకి ఎలా పరిమళం ఉంటుందో ఆ వాక్కునందు జ్ఞానసిద్ధి అలా ఉంటుంది. ఆ వాక్కు పనికిరాని వాక్కు కాదది. ఆయన వాక్కు పట్టుకుని ఒక్కసారి ఆ స్తోత్రాన్ని అందుకున్నాడా అందులోంచి సమస్తాన్ని పొందుతాడు. అటువంటి పరిమళం ఉంది. మామిడి పండులో ఉన్న రసం ఉంది. ఏమిటా రసం? అది అమృత రసం ఉంది. శంకరులు చేసినటువంటి స్తోత్రాలు, శంకరులు చేసినటువంటి వ్యాఖ్యానములు అమృతత్వాన్ని ఇస్తాయి. అంటే మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం, మళ్లీ అమ్మ కడుపులో పడుకోవలసినటువంటి అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని స్తోత్రములు ఇయ్యగలవు, ఆ వ్యాఖ్యానములు ఇయ్యగలవు. అటువంటి గురుస్వరూపం శంకర భగవత్పాదులది. ఆయన కారణజన్ములు. పుట్టిన చాలా కొద్ది సంవత్సరాల్లోనే 3-4 ఏళ్లకే ఆయనకి సమస్త విద్యలు కరతలామలకమయ్యాయి. సరే, వెళ్ళాలి కనుక గురువుల దగ్గరకు విద్యాభ్యాసానికి వెళ్ళారు. వారి దగ్గర ఆ విద్యనంతటినీ నేర్చుకున్నారు. మహానుభావుడు చాలా చిన్న వయస్సులోనే ఆ బ్రాహ్మణ గృహిణి ఇంటికి వెళ్ళి ఆవిడ దరిద్రం అనుభవిస్తుంటే ఒక ఎండు ఉసిరిక తెచ్చి చేతిలో వేసినంత మాత్రం చేత కనకధారా స్తోత్రం చెప్పి ఆవిడ ఇంట బంగారు ఉసిరికలు కురిపించారు. శంకరుల గొప్పతనం ఎటువంటిదంటే వాళ్ళ తల్లిగారు ప్రతిరోజు పూర్ణానదికి వెళ్లి స్నానం చేసేవారు. పాపం శంకరాచార్యుల వారికి 8 సంవత్సరములు రాగానే ఉపనయనం చెయ్యాలి అని ఆశ పెట్టుకున్నటువంటి తండ్రి గారు వారికి 8 ఏళ్లు రాకముందే శరీరం విడిచిపెట్టేశారు. పూర్ణానదికి వెళ్లి స్నానం చేసేవారు. మంచి ఎండాకాలం, పూర్ణానది బాగా దూరంగా ఉంది, నీటి ప్రవాహం తగ్గి. ఆ తల్లి అక్కడ వరకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. శంకరులు ఒక్కసారి స్తోత్రం చేసి ఆ పూర్ణానదిని ఆహ్వానించారు. అటుగా వెడుతున్నటువంటి నది తన గమనాన్ని మార్చుకుని వారి ఇంటి పర్ణశాల ముందు నుంచి ప్రయాణం చేసింది. ప్రతిరోజు తల్లిగారు పూర్ణానదిలో స్నానం చేశారు. అంతటి మహాపురుషుడు శంకరుడు. ఆయన ఆ తరువాత గోవింద భగవత్పాదాచార్యుల వారిని కలుసుకోవడం, ఆ నర్మదా నది ఒడ్డున వారిని కలుసుకుని వారిని గురువుగా స్వీకరించి అక్కడ మహానుభావుడు ఆయన దగ్గర శాస్త్రరీత్యా సన్యాసాన్ని తీసుకున్నారు. అంతకు ముందే ఆయన ఆతురత సన్యాసం తీసుకున్నారు. ఎందుచేతనంటే శంకరుల జీవితంలో చాలా మహోత్కృష్టమైన సంఘటనది. చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే శంకరాచార్యుల వారు ఒకసారి స్నానం చెయ్యడం కోసమని పూర్ణానదిలో దిగారు. అమ్మగారు ఒడ్డున నించున్నారు. నించుని ఉండగా వారి కాలు వచ్చి ఒక మొసలి పట్టుకుంది. పట్టుకుంటే ఆ మొసలి కాలు పట్టుకోగానే ఒడ్డున ఉన్నటువంటి తల్లితో శంకరులు ఒక మాట చెప్పారు. అమ్మా, నా కాలు మొసలి పట్టుకుంది, నేను సన్యాసం స్వీకరించాలనుకుంటున్నాను. దీని కొరకు సన్యాసము స్వీకరించడం అనేటటువంటిది పునర్జన్మతో సమానం. ఇత పూర్వం నేను పొందినటువంటి జన్మచేత కలిగినటువంటి కర్మ సంపర్కం అంతా కూడా ఆ రాశి అంతా దగ్ధమవుతుంది. నేను పునర్జన్మలో ఉంటాను. ఈ ఆతురత సన్యాసము చేత నేను తరిస్తాను, నాకు దుర్మరణం ఏర్పడినట్టుండదు, అలాగే నీకు దుర్గతులు కలగవు. అందుకని అమ్మా, నా యందు కృప ప్రసరించి నేను ఆతురత సన్యాసం స్వీకరించడానికి నాకు అనుమతి ఇయ్యవలసింది అన్నారు. లేకపోతే నేను ఈ మొసలి నోటిలో ఇలా కాని శరీరం విడిచిపెట్టేస్తే నేను దుర్మరణం పొందుతాను. ఎందుకని ఏదో ఒక వయస్సులో రావలసిన మరణం అకాల మృత్యువుగా వస్తోంది. అందుకని దుర్మరణమును పొందుతాను, నువ్వు దుర్గతులు పొందుతావు. ఎందుకని కొడుకు శరీరం విడిచిపెట్టేస్తున్నాడు కనుక. ఒకవేళ పరమేశ్వరానుగ్రహంగా నన్ను మొసలి విడిచిపెట్టిందా, నేను బయటికి వచ్చి జగత్తుని ఉద్ధరించడానికి, నన్ను నేను ధరించుకోవడానికి నాకు అవకాశం దొరుకుతుంది. అందుకని అమ్మా, నాకు అనుమతి ఇయ్యి అన్నారు. తల్లి అనుమతితో సన్యసించాలి. అమ్మగారికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నాయనా, నిన్ను అనుగ్రహిస్తున్నాను, అంగీకారం తెలియచేస్తున్నాను, సన్యసించు అన్నారు. సన్యస్తోహం అన్నారు. నేను సన్యసించుచున్నాను అని ఆతురత సన్యాసం స్వీకరించారు. వెంటనే మొసలి విడిచిపెట్టేసింది. ఎవరా మొసలి? ఆ విడిచిపెట్టినటువంటి మొసలి ఒక గంధర్వ రూపాన్ని పొందింది. పొందగానే శంకరాచార్యుల వారికి దానికి పునర్జన్మ లేకుండా గంధర్వుడికి సిద్ధినిచ్చారు.
ఆ గంధర్వుడు పూర్వం దూర్వాస మహర్షి చేత శపింపబడ్డాడు. శపింపబడి ఒక గంధర్వుడు మొసలి రూపాన్ని పొంది ఆ నీటిలో ఉన్నాడు. శంకరుల పాదం పట్టుకున్నాడు. ఏనాడు ఈశ్వరుడి పాదం నీ నోటికి తగులుతుందో, నీ శరీరానికి తగులుతుందో ఆనాడు నీకు శాప విమోచనము అన్నారు దుర్వాస మహర్షి. శంకరుల పాదం పట్టుకోగానే దానికి శాప విమోచనం అయింది. పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని అనుగ్రహించారు. ఆ తర్వాత గోవింద పాదాచార్యుల వారి దగ్గర శాస్త్రీయమైన సన్యాసం తీసుకున్నారు. వారు ఎంతటి శక్తి కలిగినటువంటి వారంటే, శంకరుల యొక్క జీవితాన్నంతటినీ నేను ఇప్పుడు చెప్పడం అనేటటువంటిది కుదరదు, కానీ గోవింద భగవత్పాదులు గుహలో ఉండగా నర్మదా నది పొంగి ప్రవహిస్తుంటే ఆ ద్వారం దగ్గర శంకరుల కమండలం పెట్టారు. అక్కడ వచ్చినటువంటి వరద నీటినంతటినీ శంకరుల కమండలం ఒకటే తాగేసింది. అంతటి మహాపురుషుడు శంకరుడు. ఆయన వారణాసిలో వెడుతుంటే పరమశివుడు ఎదురొచ్చాడు. 4 కుక్కలు వెంట పెట్టుకుని చండాల రూపంలో వస్తే అడ్డు తప్పుకోమన్నారు. నేను తప్పుకోవాలా, సర్వమునందు పరివ్యాప్తమైనటువంటి ఆత్మ తప్పుకోవాలా అని అడిగారు. ఆనాడు మనీషా పంచకం చెప్పారు. చెప్పి ఆ తరువాత వారికి వేదవ్యాసుల దర్శనమైంది. వారిద్దరికి బ్రహ్మసూత్రముల మీద వాదన జరిగింది. జరిగితే పద్మపాదుడు గుర్తించాడు వచ్చినటువంటి వాడు వేదవ్యాసుడని. ఇక్కడ ఉన్నవారు శంకరులు, అక్కడ వచ్చిన వారు నారాయణాంశ సంభూతుడైన వ్యాసుడు. మీ ఇద్దరూ చర్చించుకుంటే తీర్పు చెప్పగలిగిన వారెవరన్నారు. వ్యాసుడు సంతోషపడిపోయి, నాయనా శంకర, బ్రహ్మసూత్రములకు భాష్యం ఇయ్యగలిగినటువంటి సమర్థుడవు నువ్వే. నీకు 16 సంవత్సరముల ప్రాయంలో నువ్వు శరీరాన్ని విడిచిపెట్టావా? వీటిని మళ్ళీ బోధ చేసేవారెవరు? అందుకని నువ్వు ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండి వీటిని దేశమంతటా బోధ చెయ్యమన్నారు. 32 సంవత్సరములు మాత్రమే శరీరంలో ఉన్నారు. కాశ్మీరంలో సర్వజ్ఞపీఠమని ఉండేది. దానికి దక్షిణం వైపు తలుపులు మూసి ఉండేవిట. దక్షిణాది నుంచి రాగలిగినటువంటి సమర్థుడైన పండితుడు లేడు కనుక సర్వజ్ఞపీఠం మీద కూర్చోడానికి శంకరాచార్యుల వారు వెళ్ళారు. వెళ్ళి ఎంతమందితోనో వాదించి ఓడించి మహానుభావుడు సింహాసనం మీద కూర్చున్నారు. శంకరాచార్యుల వారు పుట్టేటప్పటికి ఈ దేశంలో పరిస్థితి ఏమిటో తెలుసా అండి? వేదము యొక్క ప్రమాణమే ప్రశ్నింపబడింది. ప్రశ్నింపబడి ఒక లేడిని చుట్టూ వేట కుక్కలు మోహరించినట్టు వేదము యొక్క ప్రమాణమును తిరస్కరించేటటువంటి అనేక రకమైన వాదనలు ఈ దేశంలో ప్రబలిన నాడు శంకరులు చేతిలో సత్యదండాన్ని పట్టుకొని ఎన్ని వాదనలను తిప్పికొట్టారో మహానుభావుడు. ఆవేదంలోనే ప్రతిపాదింపబడినటువంటి అద్వైత మార్గానువర్తకులై షణ్మత స్థాపనాచార్యులై మహానుభావుడు ఎన్ని దేవాలయాలకి కుంభాభిషేకాలు చేశారో, ఎన్ని చోట్ల యంత్రాలు వేశారో, ఎన్ని చోట్ల స్తోత్రాలు చేశారో, ఎందరు దేవతల మీద ఎన్ని స్తోత్రాలు చెప్పారో, జ్ఞాన మార్గావలంబకులై ఆత్మదర్శనం చేయించడానికి ఎంతమంది శిష్యుల్ని ఉద్ధరించారో. శంకరులు చెయ్యనటువంటి ప్రయత్నం లేదండి. ఆఖరికి శంకరుల గొప్పతనం, వారు సాక్షాత్తుగా కైలాసం వెళ్లి పరమశివ దర్శనం చేశారు. చేస్తే పరమశివుడు వారికి 5 లింగములు ఇచ్చాడు. 5 లింగములు పట్టుకొచ్చి వారు 5 చోట్ల ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ శంకరాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి 5 శివలింగములను మనం చూస్తాం. అవే కంచిలో ఉన్నటువంటి యోగలింగం, అలాగే శృంగేరిలో ఉన్న లింగం, చిదంబరంలో ఉన్న లింగం, కేదార్లో ఉన్న లింగం, నేపాల్లోని పశుపతినాథ్ దేవాలయంలో ఉన్నటువంటి లింగం, నీలకంఠేశ్వరాలయంలో. ఈ 5 లింగములు కూడా శంకరులు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి ఆత్మలింగములు. తెచ్చి 5 ప్రదేశములలో వాటిని పెట్టారు. పెట్టి జనావళి అందరి చేత పూజలు అందింపచేశారు. అంతటి మహోత్కృష్టమైనటువంటి శంకరుల యొక్క స్వరూపం ఎన్నో స్తోత్రాలు చేశారు. ఎన్ని దేవతా స్వరూపాల మీద స్తోత్రాలు చేశారో అటువంటి స్తోత్రాలు చెయ్యడంలో శంకరుల యొక్క కారుణికత ఎక్కడుందో తెలుసా అండి? వారు స్తోత్రం చేస్తే శంకరులు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు శంకరాచార్యుల వారు. కానీ నేను చేస్తున్నాను అని శంకరాచార్యుల వారు ఎప్పుడు తన పేరు పెట్టి చేయలేదు. సౌందర్యలహరిలో కూడా నేను మొన్నటి రోజున కూడా ఒక రోజు ప్రస్తావన చేసి ఉన్నాను. ప్రధానమైన శ్లోకం ఏది చేసినా ఆయన దృశా ద్రాఘీయస్యాదరదలిత నీలోత్తలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అంటారు. మాం అపి, నన్ను కూడా అంటారు. ఆ నన్ను కూడా అండంలో చిత్రం ఏమిటంటే, ఆ శ్లోకాన్ని మీరు ఎవరు చదవండి, అందులో మాం అపి, నన్ను కూడా అని ఎవరు చదివితే వాళ్ళకు వస్తుంది. అది అనుగ్రహం అందరి యందు ప్రసరించాలని జగదాచార్యులై మహానుభావుడు ఎన్ని స్తోత్రాలు చేశారు. శంకరుల గొప్పతనం ఏమిటంటే వారు జ్ఞాన మార్గంలో వెళ్లి అహం బ్రహ్మాస్మి స్థాయిలో మాట్లాడారు.
పరమ కిందకి వచ్చి పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు. నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మన ఇద్దరికి ఈ సంబంధం నన్ను ఉద్ధరించడానికి అని అడిగారు. భక్తికి భక్తి, జ్ఞానమునకు జ్ఞానము. ప్రస్థానత్రయానికి భాష్యాలు ఇచ్చారు, ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి. ఈ దేశంలోకి మళ్లీ వేదము యొక్క ప్రమాణమును తిరస్కరించగలిగినటువంటి వాదనలు చొరపడకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, 4 మూలల 4 పీఠములను కాపుదల పెట్టి 4 పీఠములకి 4 వేదములను ఆమ్నాయములిచ్చి మళ్లీ అక్కడ 4 శిష్యుల్ని కాపుదల పెడితే పరంపరాగతంగా కొన్ని 100 సంవత్సరముల నుంచి ఆ పీఠములు ఈ భారతదేశంలో వేద సంస్కృతిని కాపాడుతున్నాయి. అది శంకరులు ఈ దేశానికి చేసినటువంటి మహోత్కృష్టమైన సేవ. కేవలం 32 సంవత్సరములు శరీరంలో ఉన్నటువంటి మనిషి ఆసేతు హిమాచలం పాదచారి అయి తిరిగారు మహానుభావుడు. యోగ మార్గంలో వెళ్ళిపోయేవారు. తల్లిగారు చిట్ట చివర శరీరం విడిచిపెట్టేటప్పుడు శంకరా నువ్వు రావాలని అడిగారు. అడిగితే అమ్మగారు శరీరం విడిచిపెట్టేసేటటువంటి సమయం ఆసన్నం అయిపోతోంది, నా కుమారుడు శంకరుడు ఒకసారి వస్తే బాగుండనుకున్నారు. వెంటనే యోగ మార్గంలో వచ్చారు, అమ్మకి దర్శనం ఇచ్చారు. అమ్మా ఇదిగో శివపార్షదుల్ని పిలుస్తున్నానని శివపార్షదుల్ని పిలిచారు. వారి స్వరూపాలని చూసి అమ్మ అంది విష్ణు పార్షదులు కావాలంది. వెంటనే విష్ణు స్వరూపంగా స్తోత్రం చేశారు. విష్ణు పార్షదులు వచ్చారు. అమ్మని ఆ పార్షదులకు ఇచ్చి పంపారు. సన్యాసి యొక్క తల్లి శరీరం మేము దహనం చేయమన్నారు. దహనం చెయ్యమంటే మహానుభావుడు పెరట్లో ఉన్నటువంటి పచ్చి అరటి చెట్లు తెచ్చి అక్కడ పెట్టి దాని మీద అమ్మగారి శరీరాన్ని నుంచి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేశారు. శంకరుణ్ణి కన్న కడుపు అని అగ్నిహోత్రుడు ఆ శరీరాన్ని తనలోకి తీసేసుకున్నాడు. అంతటి మహాపురుషుడు శంకరుడు. అంత స్థాయికి వెళ్ళిపోయినా అమ్మ పేరు చెప్తే ఇలా శిరస్సు వంచి నమస్కారం చేసేసేవారు శంకరాచార్యులు వారు.